బిఆర్ వాజ్పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నది. అటల్ బిఆర్ వాజ్పేయి రాజకీయాలకు పార్లమెంట్ లో ఉన్నప్పుడు కనీసం ఒక్క ఓటు ఉన్నా గానీ వాళ్ళు మనసు మార్చుకొని మనకు ఓటేస్తే నేను ప్రధానమంత్రిగా ఉంటా, లేదు రాజకీయాలు విలువనియాలనే ఉద్దేశంతో పట్టుదలతో వాజ్పేయి గారు మరణానంతరము భారత రత్న అవార్డు కూడా పొందిండు. పల్లెలు ప్రగతి ఉండాలని, పల్లెలు ఏ విధంగా ప్రగతి పొందితే రాష్ట్రం ప్రగతి పొందుతుంది, రాష్ట్రం ప్రగతి పొందితే దేశం ప్రగతి పొందుతానే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి సడక్ యోజన అని కార్యక్రమం తీసుకొని పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్స్ వేయడం, దానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ప్రధానమంత్రి మోడీ గారికైనా గతంలో ప్రధానమంత్రులైనా ప్రధానమంత్రి సడక్ యోజన కంటిన్యూ నడుస్తా ఉన్నది. అదే విధంగా సర్వశిక్ష అభియాన్ ఏదైతే ఉందో, సర్వశిక్ష అభియాన్ కింద ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుంటేనే దేశం బాగుపడుతున్న ఉద్దేశంతోనే ఆ ప్రధానమంత్రి సడక్ యోజన కింద. అదే విధంగా దేశంలో వివిధ నదులు ఉన్నాయి, ఒక దగ్గర వర్షం పడితే ఇంకో దగ్గర పడదు, వర్షం పడదు, దేశం సస్యశ్యామలం ఉండాలి. నదుల అనుసంధానం చేస్తేనే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతులకు బాగా, రైతులు ఏదైతే పంట పండిస్తారో పంటలు కూడా బాగుపడతాయి, త్రాగునీరు సాగునీరు ఉంటుంది అనే ఉద్దేశంతోనే. అదే విధంగా హైడ్రో పవర్ కూడా ఈ విధంగా నదుల అనుసంధాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మన తెలంగాణ విషయంలో తీసుకుంటే మీరు చూస్తా ఉన్నారు, కేవలం కాళేశ్వరం నది మీద ఒక ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లని, పక్క రాష్ట్రం కూడా ఇట్లా ఒక్కొక్క నది మీద ప్రాజెక్టు కట్టి ఎన్నో వేల కోట్లు దోచుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే నదుల అనుసంధానం చేస్తారో భారతదేశం మొత్తం కూడా యూనిట్ కింద వస్తే ఎక్కడ వర్షాలు పడ్డా, ఎక్కడ వానలు పడ్డా నదుల అనుసంధానంతో హైడ్రో పవర్ అయినా పడవల నుంచి ఏదైతే రవాణా సౌకర్యం ఉందో చాలా చీప్ పడతారన్న ఉద్దేశంతో అదొక కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్పోర్ట్స్ లైనా, రాజకీయంలో అయినా, విలువల రాజకీయంలో అయినా, లేకుంటే చదువుల విషయంలో అయినా, డెవలప్మెంట్ విషయంలో అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాం. నేషనల్ హైవే ఏదైతే ఉందో మన రాష్ట్రంలో తీసుకుంటే 2014 కన్నా ముందు 2,200 కిలోమీటర్లు ఉంది, ఇప్పుడు 6,000 కిలోమీటర్ల దాకా నేషనల్ హైవే ప్రాజెక్ట్ రావడం జరిగింది. నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో చుట్టుపక్కల భూములు ఏవైతే ఉన్నాయో రవాణా సౌకర్యం కూడా టైం చాలా తగ్గడంతో దూరం పోయి కూడా అక్కడ ఉండడానికైనా లేకపోతే పొలాలు కొనడానికైనా కాస్ట్లీ ల్యాండ్స్ కావడం కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గతంలో ఏదో వాజ్పేయి గారు ఏదైతే మూలాలు వేసినా ఆ మూలాలతో పోతా ఉన్నది. అందుకోసానికే ఎప్పుడున్నా కానీ మనం ఒక పార్టీ నుంచి ఎన్నుకున్నాం, ఒక ప్రజాప్రతినిధి అయినా, విలువలతో రాజకీయం చేసినప్పుడే, అవినీతి లేకుండా ఉన్న రాజకీయం చేసినప్పుడే దేశానికి పట్టుకొమ్మలు అవుతాం, లేదా రాష్ట్రానికి ఏదైతే విలువనిచ్చారో మన నుంచి నేర్చుకోవడానికి చాలా మంది ఉంటారు. అవినీతి లేకుండా అవినీతి నిర్మూలన చేసినప్పుడే మన ప్రజాస్వామ్యంలో డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా ప్రజాప్రతినిధి ఒక్కసారి అవినీతి చేసిండనుకో, సపోజ్ దానిలో 10% చేసుకుంటే అదే కాంట్రాక్టర్ 40% తీసుకుంటా ఉంటారు. 4 కోట్ల మందిది లేదా 131 కోట్ల మందిది ఇది ప్రజా సొమ్ము. ఇది ప్రజా సొమ్ముని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, విద్యను ఏ విధంగా డెవలప్ చేయాలి, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, అదే విధంగా దేశాలు ఏదైతే ఉందో వేరే దేశంతో ఏ విధంగా పోటీ పడాలి. మీరు చూస్తా ఉన్నారు, గతంలో ఈయన అపోజిషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాన్ని వేరే దేశానికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ లేదు. ప్రజాస్వామ్యాన్ని, భారతదేశాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రజాప్రతినిధిని, అపోజిషన్ పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, పరోక్ష పార్టీ అయినా మనం భారతదేశం మీద మనము వివరిస్తా ఉన్నాం. ఇద్దరు కలిసి ఏకతాటిగా 2 కళ్ళు ఏవైతే ఒకటే చూపు ఆ విధంగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్ లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏదైతే హిందీ ఉందో హిందీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి మన వాజ్పేయి గారు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మనం ఏంటంటే విలువలతో రాజకీయం మన దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలి, పట్టుకోమల్లాగా ముందు తీసుకోవాలని, ఆయనకు ఆత్మశాంతి కలగాలని, భారత రత్న ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అందరం కలిసి ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ